మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ సంగీత. మనతో ఈ రోజు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఉప్పలపాటి గాయత్రి గారు ఉన్నారు. నమస్కారం మ్యామ్. నమస్తే మేడం, ఇప్పుడు మనం ఎప్పుడు వింటున్నాం, సోషల్ మీడియాలో చూసినా లేకపోతే ఫ్రెండ్స్ చూసినా, ఎవరిని మనం మాట్లాడిపించినా కదిపించినా పాజిటివ్ థింకింగ్ ఇంపార్టెంట్ రా బై. ఇదే పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్గా ఆలోచించు. అసలు నిజంగా మేడం పాజిటివ్గా మాత్రమే ఆలోచించే పర్సన్స్ ఉన్నారంటారా? ఉండరండి. ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఉండరు. ఎందుకంటే మనకి సహజం, మనం లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి థాట్ నెగిటివ్గా వెళ్ళడం అన్నది సహజం. ఆలోచిస్తాం కదా, అంటే దానిలో ఏమేమి ఫ్లాస్ ఉన్నాయి, ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ చెడు జరిగింది అన్నది ఆలోచిస్తాం. అలాగే ఎక్కడెక్కడ మంచి జరిగింది అన్నది కూడా ఆలోచిస్తాం. సో రెండు రకాల ఉంటాయి. అయితే రెండు మితిమీరినప్పుడు అది మంచిది కాదు. మనల్ని పుష్ చేస్తారు, లైక్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి అనేది. అది ఇన్ఫాక్ట్ ప్రెషర్ అండి బాబు. దట్స్ టాక్సిక్ పాజిటివిటీ. నెగిటివిటీ ఎంత టాక్సిక్, పాజిటివ్ ఎక్సెస్ పాజిటివిటీ ఈజ్ ఆల్సో అంతే టాక్సిక్ కదా. ఇప్పుడు వాళ్ళు అన్నిటిని నమ్మేసి అంతా పాజిటివ్ అనుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళు అనుకున్నది జరగకపోవచ్చు కదా, అవునా కాదా? సో ఈ పాజిటివ్ గా ఉండాలి అన్నది ప్రెషర్ అండి, మంచిది కాదు. నెగిటివ్గా ఉన్నాము అన్న గ్రహింపు ఇదంతా ఎంత ప్రెషరో, ఎక్కువ పాజిటివ్గా ఉండాలి అని సూచనలు ఇవ్వడం, ప్రెషర్ పెట్టడము, వాళ్ళు ఒకవేళ నెగిటివ్గా కొంచెం ఆలోచించినా సరే దాన్ని హైలైట్ చేసేయడం, నువ్వు చాలా ఓవర్ థింక్ చేసేస్తున్నావు అని వాడతాం, ఓవర్ థింకింగ్ వాడతాం, ఓవర్ సెన్సిటివ్ అని వాడతాం. ఇవన్నీ ఎప్పుడైతే వాడతామో మనము ఆటోమేటిక్గా మనం వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ పెడుతున్నట్టు పాజిటివ్గా ఉండమని. సో ఎక్కువ పాజిటివ్ ఉండాలి అని ఆలోచించవసరం లేదు, ఎక్కువ నెగిటివ్ ఉన్నాము అని ఆలోచించవసరం లేదు. థాట్ ఇస్ అ థాట్ అండి. ఇన్ఫ్యాక్ట్ బెస్ట్ వే ఏంటి అంటే, ఇది ఎలాగా క్వశ్చన్ చేశారు కాబట్టి, ఎవరికన్నా నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నాను, పాజిటివ్గా ఆలోచిస్తున్నాను అని అవతల వాళ్ళు ఆలోచించు అని అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు, మీకు మీరుగా ఇందులోంచి బయటికి రావాలంటే, నాకు ఈ థాట్ హెల్ప్ఫుల్లా అన్హెల్ప్ఫుల్లా, ఇది పాజిటివా నెగిటివా అన్నది క్వశ్చన్ చేసుకోకండి అసలు ఫస్ట్. అప్పుడు మనం అందులోంచి అసలు బయటికే రాలేము. సొల్యూషన్ ఏది? ఇప్పుడు నేను ఎక్కువ నెగిటివ్ గా ఆలోచిస్తున్నాను, అందులో సొల్యూషన్ ఏది రాదు కదా. నన్ను నేను ఇంకా కించపరుచుకుంటూ ఉంటా. ఇన్స్టెడ్ మనం ఈ టెక్నిక్ వాడామనుకోండి, నాకు ఆలోచన వచ్చింది, అది హెల్ప్ఫుల్లా నాకు అన్హెల్ప్ఫుల్లా? హెల్ప్ఫుల్ ఎలాగా? నా పురోగతికి హెల్ప్ చేస్తుంది, నా గ్రోత్కి హెల్ప్ చేస్తుంది, హెల్ప్ఫుల్. నా డిటీరియరేషన్కి హెల్ప్ చేస్తుంది, లైక్ నేను ఏ రోజు ఏం పని చేయలేకపోతున్నాను, లెగవాలనిపించట్లేదు, నాకు మోటివేషనే రావట్లేదు. సో ఆ ఆలోచన నాకు మంచిది కాదు, ఎందుకంటే నన్ను ఏమీ చేయకుండా నన్ను ఇన్యాక్టివ్ చేసేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్, బిల్డ్ అ ప్యారలల్. హెల్ప్ఫుల్లా అన్హెల్ప్ఫుల్లా? మీకు ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించాలి అని ఎవరన్నా మిమ్మల్ని ప్రెషరైజ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ వాళ్ళని కట్ చేయాలని అర్థం అండి. మీ మీద అంత ప్రెషర్ పెడుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళని కట్ చేయాలి. ఎందుకు అంటే అంత పాజిటివిటీ అసలు పాసిబుల్ ఉండకూడదు, అది కూడా అన్హెల్దీ. అలాగే నెగిటివ్ థింకింగ్ కొంత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల కూడా వస్తుంది. సో అదే పనిగా నెగిటివ్ స్టోరీస్ వాళ్ళ లైఫ్లో జరుగుతున్నవి, లేకపోతే కంప్లైంట్స్ చేస్తున్నారు ఎక్కువ, ఎవరో ఒకరి మీద కంప్లైంట్స్ చేస్తున్నారు, లేదా ఎవరో ఆ పర్సన్ లేరు, వాళ్ళ గురించి చెడ్డగా మీ దగ్గర మాట్లాడుతున్నారు, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా దూరంగా ఉండాలండి. కాదు మేడం, ఇప్పుడు మీరు ఉంటారు రోజు ఒక 10ల సంఖ్యలో, అంటే డే కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటారు, అంటే నెగిటివ్ వింటారు, పాజిటివ్ వింటారు, అసలు చాలా రకరకాలుగా వింటారు. అలాంటి మీరు ఎలా పాజిటివ్గా ఉంటారు మేడం? మంచి క్వశ్చన్ అండి. దీనికి మా ట్రైనింగ్ హెల్ప్ చేస్తుంది. వీఆర్ ట్రైన్డ్ కదా. మేము వింటున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళ స్టోరీ లాగే వింటాం, మా స్టోరీ లాగా ఓనప్ చేసుకోకూడదు. మేము అప్పుడే ఎంపథైజ్ చేయగలుగుతాం. రెండోది ఏంటి అంటే వాళ్ళ బాధని వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తున్నప్పుడు వాళ్ళకి సొల్యూషన్, అంటే వాళ్ళ చేత సొల్యూషన్ ఎలా ఎత్తుక్కోవాలి, ఎలా ఎతికించాలి అన్న దాని మీద మా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దానికి సొల్యూషన్ వాళ్ళ చేత వెతికించగలుగుతామో మాకు అక్కడ చాలా హ్యాపీనెస్ వస్తుంది ఆటోమేటిక్గా. బికాజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు రిజాల్వ్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు బయటనైతే గైడెన్స్, అడ్వైజ్లు, సజెషన్స్, టిప్స్ ఇచ్చేస్తారు. బట్ మేము చేసేది సైకాలజిస్ట్ ఏంటి అంటే వాళ్ళ చేతే వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకునే స్టేజ్కి వాళ్ళని మూవ్ చేస్తాం. సో ఎప్పుడైతే వాళ్ళది రిజాల్వ్ చేసుకుంటారో మాకు ఒక లైఫ్కి డిఫరెన్స్ తీసుకొచ్చాము అన్నది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో ప్రతి కేసులో ఆ జస్టిస్ తీసుకురాగలిగాం అనుకోండి, వీఆర్ డూయింగ్ జస్టిస్ టు అవర్ ప్రొఫెషన్ కదా. సో న్యాచురల్గా హ్యాపీగా ఉంటాం. ఒకవేళ ఒక్కొక్కసారి మేము కూడా కొన్ని సాల్వ్ చేయలేని కేసెస్ ఉంటాయి,
స్టక్ అయిపోతూ ఉంటాం. అప్పుడు మేము అది పర్సనల్ గా తీసుకోకుండా మేము చేయలేకపోతున్నాం కరెక్టే, ఇంకెవరికైనా రిఫర్ చేయడమో లేకపోతే ఇంకెవరి దగ్గరకో పంపించడమో చేయడం వలన మేము కూడా రిలీఫ్ తీసుకుంటాం. లేకపోతే ఏమవుతుందంటే మేమే సాల్వ్ చేసేసేయాలి అని ఎప్పుడైతే పట్టుకుంటాం మాకు స్ట్రెస్ వస్తుంది, అప్పుడు మాకు నెగిటివిటీ వస్తుంది. పాజిటివ్నెస్ ఎంత అయితే మన బాడీలో ఉంటుందో నెగిటివ్ కూడా మనం అంతే యాక్సెప్టబుల్ చేస్తేనే మనము లైఫ్ లో హ్యాపీగా ఉంటాం. అంతేగాని ఒక పాజిటివ్ వేలోనే వెళ్ళాలి అంటే కష్టం. లేదండి, అస్సలు పాసిబులే కాదు అసలు ఇంకా థాటే లేదు, అసలు అది పాసిబులే కాదు. ఖచ్చితంగా సఫరింగ్ వచ్చేస్తుంది మనం ఎప్పుడైతే నెగిటివ్ పాజిటివ్ అని వస్తుందో. మేడం ఎప్పుడు చూసినా చాలా హ్యాపీగా, అసలు చుట్టూ ఏం జరిగినా కూడా చాలా లైట్ గా అలా తీసేసుకుంటూ ఉంటారు కదా మేడం. మరి వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తున్నట్టు కదా. వాళ్ళు పాజిటివ్ గా ఆలోచించవచ్చు, బట్ లైఫ్ లో వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తారో లేదో చూడాలిగా. ఇప్పుడు ఏ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయకుండా వాళ్ళు నవ్వుకొని తుల్లుకొని ఉన్నారు అనుకోండి, వాళ్ళు పాజిటివ్ గానే ఉంటారు, వాళ్ళ చుట్టూ వాళ్ళకి ప్రెషర్ ఉంటుందిగా. సో ఎక్సెసివ్ పాజిటివిటీ మంచిది కాదు, ఎక్సెసివ్ నెగిటివిటీ కూడా మంచిది కాదు. మనం ఎంత కరెక్ట్ గా లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తున్నాము అన్నది చాలా అవసరం అండి. అన్ని రోల్స్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం, మనతో మనకున్న రిలేషన్షిప్ ని ఎలా మంచిగా హ్యాండిల్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ పాజిటివ్ నెగటివ్, హెల్ప్ఫుల్ అన్హెల్ప్ఫుల్. హెల్ప్ఫుల్ అంటే ఆ థాట్ ని ముందుకు తీసుకొని వెళ్ళిపోవచ్చు మనం, అన్హెల్ప్ఫుల్ తీసేసేయండి. అది థాట్ అన్నా పీపుల్ అన్నా పక్కన పెట్టేయడం చాలా అవసరం. అది పీపుల్ అన్నా థాట్ అన్నా ఒకసారి మనకు అది అన్హెల్ప్ఫుల్ అన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేయడం చాలా అవసరం. ఇక్కడ విమెన్ అండ్ మెన్ కి ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఉందండి, టిప్ ఇస్తాను నేను. ఇదేంటి అంటే సాధారణంగా విమెన్ లో మనం ఏం చూస్తాము అంటే దే డిస్కస్ అ లాట్ అబౌట్ పీపుల్. అవును మేడం, చాలా ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు పీపుల్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే విమెన్ ఇప్పుడు వాళ్ళకి పాజిటివ్ అన్నా నెగిటివ్ అన్నా లైఫ్ లో వాళ్ళు చక్కగా హెల్ప్ఫుల్ ఆలోచనలతో ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళ పీపుల్ ని డిస్కస్ చేయడం ఆపేసేయాలి. అది జరుగుతుందా మేడం? లేడీస్ ఆపకపోతే ఏమవుతుంది తెలుసా, మనం ఇండైరెక్ట్ గా మన డిటీరియేషన్ మనమే తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఆ పర్సన్ ని డిస్కస్ చేయడం వలన మనకు వచ్చేది ఏమీ ఉండదు. ఇన్ఫాక్ట్ ఆ పర్సన్ లో మనకి ఏమైనా నచ్చింది ఉందనుకోండి, మనం ఆ పర్సన్ దగ్గరికే వెళ్ళి అది నేర్చుకుంటున్నాం, ఎదుగుతాం. ఆ పర్సన్ ఆ క్వాలిటీస్ ఎలాగా వాళ్ళ లైఫ్ లో చూపిస్తున్నారు నిరంతరం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు డిసిప్లిన్డ్ గా ఉన్నారు అన్నది నాకు నచ్చింది, మీ వెనకాతల మీ డిసిప్లిన్ గురించి నవ్వుతే నాకు వచ్చేది ఏమి ఉండదు కదా. మీ వెనకాతల మీరు ఎంత స్ట్రిక్ట్ ఇవన్నీ మాట్లాడితే నాకు వచ్చేది ఏమి ఉండదు. బట్ నాకు ఫస్ట్ ఆ డిసిప్లిన్ మీలో ఎందుకు నోటీస్ చేశాను, నాకు ఎక్కడో నాకు లేదు అన్నది నాకు తెలుసు. సో నేను మీతో కొన్ని రోజులు పనిచేశాను అనుకోండి, నేనే క్రియేట్ చేసుకుంటున్నాను సిచ్యువేషన్స్. నీ డిసిప్లిన్ నచ్చింది, నేను కొన్ని రోజులు నీతో పాటు చేయొచ్చా, ఇంట్లోని ఇలా బయట ఎలా హ్యాండిల్ చేస్తున్నావో చూడొచ్చా, ఆటోమేటిక్గా నేను ఆ క్వాలిటీ నేర్చుకుంటాను. సో ఇంకా నేను తనని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదే, తనలో ఉన్న డిసిప్లిన్ నాలో కూడా వచ్చింది కదా, నెక్స్ట్ తనని పక్కన పెట్టి ఇంకో క్వాలిటీ ఎంచుకోవచ్చు కదా. సో బేసిక్ గా పీపుల్ ని డిస్కస్ చేసే బదులు క్వాలిటీస్ని డిస్కస్ చేసుకోండి, ఆ క్వాలిటీస్ నేర్చుకోవడం ఎలాగా అని డిస్కస్ చేసుకోండి. సో అది చాలా ఇంపార్టెంట్. మెన్కి చెప్పేది ఏంటి అంటే, మెన్ యూజువల్గా పాలిటిక్స్ గురించి దీని గురించి జనరల్వి మాట్లాడుకుంటారు కానీ ఇమోషన్స్ అస్సలు మాట్లాడుకోరు. ఐ థింక్ దే షుడ్ స్టార్ట్ హ్యావింగ్ ఎమోషనల్ కాన్వర్జేషన్స్. సో ఒక్కొక్కసారి విమెన్ గ్రూప్తో కూర్చొని ఇమోషనల్స్ గురించి మాట్లాడచ్చు. విమెన్ ఎంకరేజ్ చేస్తారు. లేదా మెన్లో కూడా ఎప్పుడన్నా వాళ్ళు బాధ వ్యక్తపరుస్తున్నప్పుడు సొల్యూషన్స్ ఇచ్చేయకుండా మెన్ ఫస్ట్ సొల్యూషన్స్ ఇచ్చేస్తారు. సొల్యూషన్స్ ఇచ్చేయకుండా వాళ్ళని మాట్లాడనిస్తే మెన్లో కూడా ఎమోషనల్ కాన్వర్జేషన్స్ బయటకు వస్తాయి, వాళ్ళ మానసిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నువ్వు ఇప్పుడు సపోజింగ్ సే మెన్ ఒక మనిషి ఎవరైనా అంటే మ్యాన్ ఎమోషన్స్ మాట్లాడుతున్నప్పుడు ఇదేంటిది ఇలా ఆలోచిస్తున్నావు, ఇలా ఆలోచించకూడదు, యాడ్ అవ్వకూడదు, వీఆర్ మేకింగ్ దెమ్ నెగటివ్. ఇన్స్టెడ్ వాళ్ళని మాట్లాడనివ్వండి, ఆ ఒక్క సందర్భం వినండి, కూర్చోండి సైలెన్స్తో, వాళ్ళ మెంటల్ హెల్త్ అక్కడే అడ్రస్ అయిపోతుంది కదా. విమెన్ ఆర్ టాకింగ్ ఎక్సెసివ్లీ అబౌట్ అదర్ పీపుల్. వాళ్ళకి చెప్పండి మీ విజన్స్, మీ డ్రీమ్స్, మీ గోల్స్, మీకు నచ్చిన క్వాలిటీస్ గురించి మాట్లాడండి అని, వాళ్ళ మెంటల్ హెల్త్ అడ్రస్ అవుతుంది అక్కడ. సో పాజిటివిటీ మీద ఇంత ఇది ఉందంటారు. అంటే పాజిటివ్ గా ఎంత మనము తక్కువగా ఉంటే అంత మంచిది. అంటే అన్ని ప్రెషర్ పెట్టుకోవద్దు, అన్ని ఎమోషన్స్ కి ఆస్కారం ఇచ్చుకోండి. రెయిన్బో టైప్, మనం రెయిన్బో ఎంజాయ్ చేస్తాం కదా, సో ఎమోషన్స్ ఆల్సో హ్యావ్ అ వైడ్ రేంజ్. సో అన్ని రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేయండి. అలౌ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ అయిపోవద్దు, అలౌ చేయండి, అబ్జర్వ్ చేయండి, దట్స్ ఇనఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.